హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అడ్వకేట్ గణేష్. ఈ వీడియోలో వీలునామా అంటే ఏమిటి, వీలునామా ఎన్నిసార్లు రాయవచ్చు, అదే విధముగా వీలునామా ఏ వస్తువుల గురించి లేదంటే ఏ ప్రాపర్టీస్ గురించి రాయవచ్చు, అదే విధముగా వీలునామాని ఎక్కడ రాయాలి అంటే ఏ డాక్యుమెంట్ మీద రాయాలి, అండ్ ఫైనల్గా వీలునామాని రిజిస్ట్రేషన్ చేయించాలా లేదా అనేటువంటి 5 ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇక టాపిక్లో భాగంగా మొదటిది వీలునామా. వీలునామా అంటే ఒక మనిషి బ్రతికుండగానే తనకు సంబంధించినటువంటి స్థిరాస్తులు లేదంటే చరాస్తులు, అంటే ఉదాహరణకు ఇల్లు, ఖాళీ స్థలాలు, భవనాలు, లేకుంటే ఇంకేదైనా ప్రాపర్టీస్ స్థిరాస్తులు కానివ్వండి, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్, గోల్డ్, వెహికల్స్, లేకుంటే ఇంకేదైనా చరాస్తులు, ఇలాంటి ఆస్తుల గురించి తను చనిపోయిన తర్వాత ఆ ఆస్తులు ఎవరికి చెందాలి అని తను బతికుండగానే ఒక కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటును చేయడాన్నే వీలునామా అంటారనమాట. ఇకపోతే ఒక మనిషి ఎన్ని వీలునామాలు రాయొచ్చు? ఈ ప్రశ్నకి సమాధానం ఏంటి అనంటే, ఒక మనిషి తన జీవిత కాలంలో ఎన్ని వీలునామాలైనా రాయొచ్చు, ఇన్నే రాయాలి అని చెప్పి రూల్ ఏం లేదు. కానీ తను రాసే కొత్త వీలునామాలో ఖచ్చితంగా తన పాత వీలునామా గురించి మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు 2024లో ఒక వీలునామా రాశారు, ప్రజెంట్ 2026లో ఇంకో వీలునామా రాస్తుంటే ఆ 2026లో రాసేటటువంటి వీలునామాలో నేను ఆల్రెడీ 2024లో ఒక వీలునామా రాశాను, దాన్ని ఇప్పుడు రద్దు చేసుకొని 2026లో కొత్త వీలునామా రాస్తున్నాను అని చెప్పి మెన్షన్ చేయాలి. అలా రాయకపోతే మాత్రం వీలునామా చెల్లదు. కానీ ఒకవేళ పాత వీలునామా గురించి కనుక కొత్త వీలునామాలో మెన్షన్ చేసుకుంటూ అలా ఎన్ని వీలునామాలైనా సరే రాసుకోవచ్చు అనమాట. ఇకపోతే టాపిక్లో భాగంగా 4వ పాయింట్, వీలునామాని ఎక్కడ రాయాలి. మనం గమనించినట్లయితే వీలునామాని పర్టికులర్ డాక్యుమెంట్ రూపంలోనో లేకపోతే పర్టికులర్ స్టాంప్ మీదో రాయాలి అని చెప్పేసి ఒక ఆప్షన్ అనేది అయితే ఏం లేదండి. మీరు ఒక వైట్ పేపర్ మీద వీలునామా రాసుకోవచ్చు, లేదంటే మీ డైరీలో వీలునామా రాసుకోవచ్చు, లేదంటే ఒక స్టాంప్ పేపర్ 10, 20, 100 అట్లా ఏదైనా ఒక స్టాంప్ పేపర్ పర్చేజ్ చేసి ఆ స్టాంప్ పేపర్ మీద మీ వీలునామా రాయొచ్చు. లేదు అనుకునేటట్లయితే మీ పర్సనల్ డైరీ లేదంటే మీ పర్సనల్ నోట్లో అయినా సరే వీలునామాని రాసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, వీలునామా రాసినప్పుడు ఖచ్చితంగా 2 సాక్షులు అయితే ఉండాలన్నమాట. సాక్షులు గనంగా లేరు అని అంటే మీరు రాసే వీలునామాకి ఎలాంటి చెల్లుబాటు ఉండదు. ఖచ్చితంగా మీరు రాసే వీలునామాలో 2 సాక్షులు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ 5వది. ఈ టాపిక్ ఏంటి అని అంటే, వీలునామాని రిజిస్ట్రేషన్ చేయించాలా లేదా. చూడండి, మనకి వీలునామా అనేది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించాలి అని చెప్పేసి చట్టంలో ఎక్కడా లేదనమాట. అన్రిజిస్టర్డ్ వీలునామా కూడా కోర్టులో చెల్లుబాటు అవుతుంది. కానీ భవిష్యత్తులో ఏదైనా లీగల్ సమస్యలు రాకుండా లేదంటే భవిష్యత్తులో మీరు వీలునామా రాసే వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండాలి అనుకునేటట్లయితే వీలునామాని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చాలా మంచిది. ఈ వీలునామాకు కూడా ఎక్కువ ఖర్చు ఏం అవ్వదండి. రిజిస్ట్రేషన్కి చాలా తక్కువ కాస్ట్, సుమారు ఒక 400 నుంచి 500 రూపీస్ లోపలే ఉంటుంది. కాబట్టి ఒకవేళ వీలునామా రాసే ఉద్దేశం ఉన్నవారైతే ఖచ్చితంగా వీలునామా రిజిస్ట్రేషన్ చేయించమని చెప్పి మీకు సజెస్ట్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.